పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు ఒకరోజు ముందు కరీంనగర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1 గంటకు ప్రతిమ హోటల్పై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో హోటల్లో డబ్బు ఉందన్న కీలక సమాచారం మేరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి హోటల్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 6 గంటలు సోదాలు నిర్వహించి 6.65 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది, ఎక్కడిది అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కదనబేరి మహాసభను ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించింది. అయితే ఈ మహాసభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఖర్చు నిమిత్తం వినోద్ కుమార్కు పార్టీ ఫండ్ ఇవ్వడంతో అదే రోజు ప్రతిమ హోటల్లో ఆ డబ్బును భద్రపరిచినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. ప్రతిమ హోటల్లో డబ్బు ఉందన్న సమాచారం ఇచ్చిన లీక్ వీరుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అత్యంత విశ్వసనీయుల మధ్య జరిగే ఈ ప్రక్రియ ఎలా లీక్ అయిందన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అదే నిజమైతే కీలక నేతల మధ్య ఉండే ముఖ్య సమాచారం ఎందుకు బయటకు వచ్చిందన్న సమాచారం తెలియాల్సి ఉంది. ప్రతిమ హోటల్లో డబ్బు ఉందన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించడం జరిగిందని, రూపాయలు 6.65 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నామని కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేస్తామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి విషయాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. ఇక్కడ పద్మా మల్టీప్లెక్స్లో యాక్చువల్ అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6.65 కోట్ల రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది.